విమాన ప్రయాణం అంటే మనకు సురక్షితమైన ప్రయాణం అని తెలుసు. కానీ ఎప్పుడైనా విమానం ప్రమాదంలో పడే పరిస్థితి వస్తే అది భూమిపై ల్యాండ్ అవ్వడం మంచిదా లేక నీటిపై ల్యాండ్ అవ్వడం మంచిదా? ఈ ప్రశ్న చాలా మందికి వస్తుంది. ఈ రెండిట్లో ఏది ఎక్కువ సురక్షితం? ఏ సందర్భంలో పైలట్లు ఏ నిర్ణయం తీసుకుంటారు? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. భూమిపై అత్యవసర ల్యాండింగ్ గురించి చూస్తే దీన్ని సాధారణంగా ఫోర్స్డ్ ల్యాండింగ్ అని అంటారు. చాలా సందర్భాలలో ఒక సాఫీగా అడ్డంకులు లేని భూమిని అంటే పొలం, ఖాళీ ప్రదేశం లేదా విమానాశ్రయం, రన్వే లాంటివి కనుగొని దానిపై ల్యాండ్ అవ్వడం అత్యంత సురక్షితమైన ఎంపికగా చెప్పుకోవచ్చు. భూమిపై నియంత్రిత అత్యవసర ల్యాండింగ్లలో మనుగడ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని అధ్యయనాలు 97% వరకు మనుగడ రేటును సూచిస్తున్నాయి. అంటే అత్యవసర ల్యాండింగ్ అయినా సరే చాలామంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుంది. భూమిపై ల్యాండ్ అయిన తర్వాత విమానం చాలా స్థిరంగా నిలబడుతుంది. నీటిపై ల్యాండ్ అయినప్పుడు విమానం నీటిలోకి మునిగిపోవచ్చు లేదా విరిగిపోనవచ్చు. కానీ భూమిపై అలాంటి సమస్య ఉండదు. భూమిపై రెస్క్యూ బృందాలు అంటే అగ్నిమాపక దళం, అంబులెన్స్లు త్వరగా సంఘటన స్థలానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడం కూడా చాలా సులభతరం. ఇది ప్రాథమిక చికిత్స మరియు వేగవంతమైన సహాయానికి చాలా ముఖ్యమైన అంశం. అదుపు తప్పి ఏదైనా గట్టి వస్తువులను ఢీకొట్టనంత వరకు నీటిపై ల్యాండింగ్ కంటే మంటల ప్రమాదం తక్కువగా ఉండవచ్చు, ముఖ్యంగా ఇంధనం లీక్ కాకపోతే. ఇక నీటిపై ల్యాండింగ్ తర్వాత చల్లని నీటిలో హైపోథర్మియా వచ్చే ప్రమాదం భూమిపై మాత్రం ఉండదు. భూమిపై ల్యాండ్ చేయడానికి సాఫీగా అడ్డంకులు లేని ప్రదేశం దొరకడం ఎల్లప్పుడూ సాధ్యం కాకపోవచ్చు. చుట్టూ చెట్లు, భవనాలు, కొండలు లేదా ఇతర నిర్మాణాలను ఢీకొనే ప్రమాదం కూడా ఉంటుంది. భూమి ఉపరితలం గట్టిగా ఉంటుంది కాబట్టి విమానం గట్టిగా ఢీకొంటే తీవ్రమైన ప్రభావం ఉంటుంది. ఇంధనం లీక్ అయి ఘర్షణ వల్ల నిప్పు పుడితే మంటలు త్వరగా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నీటిపై అత్యవసర ల్యాండింగ్, దీనిని డిచ్చింగ్ అంటారు. దాని గురించి ఒకసారి చూస్తే విమానం సముద్రం లేదా జలాశయం మీదుగా ఎగురుతున్నప్పుడు భూమిపై చేరుకోవడం అసాధ్యమైనప్పుడు ఇది ఒక సరైన ఎంపిక అని చెప్పవచ్చు. భూమిపై గల చెట్లు, భవనాలు వంటి అడ్డంకులు నీటిపై ఉండవు. ఇది సాఫీగా ల్యాండ్ అవ్వడానికి అవకాశం కల్పిస్తుంది. అయితే అది నీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అలలు లేదా కల్లోలంగా ఉండే ల్యాండింగ్ చాలా కష్టమవుతుంది. నీటిలో ఇంధనం మంటలు పట్టుకునే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. నిపుణులైన పైలట్లు ప్రశాంతమైన నీటిపై నియంత్రిత డిచ్చింగ్ చేయగలిగితే మనుగడ రేటు 90% లేదా అంతకంటే ఎక్కువ ఉండొచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. దీనికి అత్యుత్తమ ఉదాహరణ 2009లో న్యూయార్క్లోని హడ్సన్ నదిపై జరిగిన యుఎస్ ఎయిర్వేస్ ఫ్లైట్ 1549. ఇక్కడ పైలట్ చెస్లీ సుల్లెన్బర్గర్ అద్భుతమైన నైపుణ్యంతో విమానాన్ని నదిపై ల్యాండ్ చేసి అందరినీ కాపాడారు. ఇది నియంత్రిత డిచ్చింగ్కు ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పవచ్చు. నీరు వేగంగా ఢీకొంటే అది కాంక్రీట్ లాగా గట్టిగా ఉంటుంది. అందుకే విమానం విరిగిపోయే అవకాశం ఉంటుంది. విమానానికి భారీ నష్టం జరిగి త్వరగా మునిగిపోవచ్చు కూడా. విమానం ల్యాండ్ అయిన తర్వాత నీటిలోకి మునిగిపోవడం అనేది అతిపెద్ద ప్రమాదం. ప్రయాణికులు త్వరగా బయటపడాలి. చల్లని నీటిలో ఉంటే హైపోథర్మియా వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఇంకా రెస్క్యూ బృందాలు చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టొచ్చు కూడా, ముఖ్యంగా బహిరంగ సముద్రంలో. మరి ఈ రెండింటిలో ఏది బెటర్? సాధారణంగా నిపుణుల అభిప్రాయం ప్రకారం అత్యవసర ల్యాండింగ్ కోసం సాఫీగా అడ్డంకులు లేని భూమి దొరికితే భూమిపై ల్యాండ్ అవ్వడం నీటిపై డిచ్చింగ్ చేయడం కంటే మెరుగైన ఎంపిక. భూమిపై ల్యాండింగ్లో మరణాల రేటు తక్కువగా ఉంటుందని కొన్ని గణాంకాలు సూచిస్తున్నాయి. విమానం సముద్రంలో ఉన్నప్పుడు భూమిపైకి చేరుకోవడం అసాధ్యమైనప్పుడు నీటిపై ల్యాండింగ్ అవ్వడం తప్పనిసరి, ఇంకా అత్యంత సురక్షితమైన ఎంపిక అనుకోవచ్చు. అదేవిధంగా చుట్టూ భవనాలు లేదా అడ్డంకులు ఉన్న ప్రదేశంలో భూమిపై క్రాష్ ల్యాండ్ అయ్యే బదులు ప్రశాంతమైన నది లేదా సరస్సుపై ల్యాండ్ అవ్వడం సురక్షితం కావచ్చు. అయితే పైలట్ నైపుణ్యం కలిగి ఉండి విమానంపై నియంత్రణ ఉంటే అత్యవసర ల్యాండింగ్ను సమర్థవంతంగా నిర్వహించగలిగితే భూమిపై అయినా నీటిపై అయినా మనుగడ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.